నెల్లూరు నగరంలోని స్థానిక విఆర్ కాలేజ్ సమీపం నందుగల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలను వేసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నెల్లూరు జిల్లా కోట మండలం కొక్కపాడు గ్రామంలోని పలుగాటి నరసింహారెడ్డి గిరిజన కాలనీ నందుగల అంగన్వాడీ ఆయా ఉద్యోగాలను గిరిజనేతరులకు ఇవ్వడంపై నిరసిస్తూ 8వ రోజు నిరాహార దీక్ష కార్యక్రమానికి ముందు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. కలెక్టర్, రెవెన్యూ అధికారులు, ఐసీడీఎస్ అధికారులు, ఐటీడీ అధికారులు వాస్తవాలను విచారించి గిరిజనులకు చెందవలసిన ఉద్యోగాలను వారికి కేటాయించాలని, లేదంటే జిల్లా వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తలపల జయవర్ధన్, మహేంద్ర, బిఎల్ శేఖర్, పొట్లూరు సుభాసిని, ఏఐటీయూసీ నాయకుడు మధు, సురేంద్ర, వివిధ కుల సంఘాల నాయకులు, గిరిజన ఐక్యవేదిక సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గిరిజన హక్కులను ఉద్యోగాలను గిరిజనేతలకు ఇవ్వడం, గిరిజన ఉద్యోగాలను గిరిజనేతలకు ఇవ్వడం, గిరిజన సంక్షేమం ప్రభుత్వ నిర్లక్ష్యం, పొట్లూరు సుభాషిణికి వెంటనే న్యాయం చేయాలి. పొట్లూరు సుభాషిణికి వెంటనే జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. న్యాయం చేయాలి. పొట్లూరు సుభాషిణికి వెంటనే సిగ్గో గిరిజనులకు రావాల్సిన ఉద్యోగాలకు ఇవ్వడం, సిగ్గో స్థానికులకు ఇవ్వాల్సినటువంటి ఉద్యోగాలు ఇతరులకు ఇవ్వడం. న్యాయం చేయాలి. పొట్లూరు సుభాషిణికి వెంటనే ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శిని. గత 8 రోజులుగా గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పొట్లూరు సుభాషిణికి తమ హక్కు అయినటువంటి అంగన్వాడీ పోస్టులు ఇవ్వాలని చెప్పి వాళ్ళు న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు. మరి ఈ న్యాయ పోరాటానికి ఏఐటీసీగా కూడా మేము మద్దతు తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు 120 కుటుంబాలు ఉండే ఒక కేంద్రంలో వాళ్ళకి రావాల్సిన హక్కుని అక్రమంగా, దుర్మార్గంగా అధికారం ఉందని చెప్పి ఈరోజు అధికార పక్షం వాళ్ళు వేరే వాళ్ళకి కేటాయించారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజనుల మీద దాడులు జరిగిపోతూ ఉన్నాయి. గిరిజన హక్కులు పూర్తిగా హరించిపోతూ ఉన్నాయి. అందులో భాగంగానే వాళ్ళ ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తూ ఈరోజు అధికారం ఉందని చెప్పి ఈరోజు 120 కుటుంబాలకి చెందాల్సిన అంగన్వాడీ కోసం ఈరోజు అక్రమంగా తరలించుకొని పోయారు. అయితే 8 రోజులుగా చేస్తున్న వాళ్ళ ఉద్యమాన్ని ఈరోజు కలెక్టరేట్కి వచ్చే అధికారులు అందరూ చూస్తున్నారు, కానీ ఎక్కడ కూడా స్పందించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇంకనైనా అధికారులు స్పందించి వాళ్ళ న్యాయమైన కోరిక ఏదైతే ఉందో వాళ్ళ హక్కులు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో గిరిజన సంఘాలు కావచ్చు, అదేవిధంగా ట్రేడ్ యూనియన్స్ కావచ్చు, అందరం కూడా ఐక్యంగా ఈ ఉద్యమాన్ని ఇంక మరింత ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అందరికీ తెలిసినటువంటి విషయమే, గత 8 రోజులుగా పొట్లూరు సుభాషిణి గారు తనకు జరిగినటువంటి అన్యాయం మీద కలెక్టర్ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. 8 రోజులుగా ఇప్పటికే పంచాయతీ కార్యాలయం దగ్గర నుంచి ఎస్టీ కమిషను, ఐసీడీసీ పీడీ కార్యాలయము, కలెక్టర్ కార్యాలయాలు, అన్ని కార్యాలయాలు ఎక్కని గడపలేదు, కలవని అధికారం లేదు. ఇన్ని చేసి 8 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తామని కలెక్టర్ కార్యాలయం ముందు కనీసం ఏమి అని అడిగిన పాపాన పోలేదు ఈ అధికార యంత్రాంగం. నిజంగా ఒక చాలా దుర్మార్గం. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేదా అనే ప్రశ్న తలెత్తుతా ఉంది ఈరోజు సుభాషిణి విషయంలో. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి సుభాషిణి గారికి న్యాయం చేయాలి, లేకపోతే జిల్లా వ్యాప్తంగా ఉద్యమానికి రాస్తారోకోలు, నిరాహార దీక్షలు పూనుకుంటామని చెప్పి గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పూనుకుంటామని చెప్పి ఈ సందర్భంగా అధికార యంత్రాంగానికి, ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. దీన్ని తేలిగ్గా తీసుకోవద్దని చెప్పి మరీ విజ్ఞప్తి చేస్తాం.